పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రభువా, ఈ అమూల్యమైన తరుణం కొరకు నీకు వందనాలు. జీవముతో కూడిన వాక్యములు వినడానికి, వాక్యాన్ని విధేయత చూపించడం ద్వారా మిమ్మల్ని సమీపించి మీరిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందగలటకును, అనేక మందికి మీరు మాకు ఇచ్చే ఆశీర్వాదాలను పంచుటకును మీరు మాకు సహాయం చేయమని ఈ స్థలంలో మీరు ఉండండి. ప్రతి చీకటి నేషనాములో బంధిస్తూ ఉన్నాను. నీ నామముని మీరు మహిమపరుచుకొనమని, సాతానికి ఎక్కడ అధికారం లేకున్నట్లుగా దయచేసి మీ ప్రసన్నతను మాకు దయచేయము. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన నిబంధనలో యేసు పలికిన మాటలనే మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఆ మాటలు వినాలని, ఆయన చేసే కార్యాలు చూడాలని ఎంతోమంది ప్రవక్తలు ఆశించారంట, కానీ వారికి దొరకలేదు. ఆ సమయంలో కూడా ఆయన మాటలు అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కనుక అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆయన ఉపమానములతో చెప్పేవాడు. ఉపమానములు ఆ తర్వాత వాళ్ళకి పంపించేసిన తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ శిష్యుల్ని సమకూర్చుకొని వాళ్ళతో మాట్లాడేవాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అది మనం ఎంత స్తుతించాలి. చూస్తున్నాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో, ప్రార్థనా పరుల యొక్క సంగతి ఏంటో, నిత్యరాజ్యం గురించినటువంటి వాక్యాలు విన్నప్పుడు ఒక మనిషి అలా మారుతున్నాడు, చెడుకుని ఎలా వదిలేస్తున్నాడు, ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, సూచక క్రియలు. కనుక యేసయ్య ఏమంటున్నాడు చెప్పండి, మీ కన్నులు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మీ చెవులు, మీ కన్నులు ఎంత ఆశీర్వదించబడినవి. మీ కన్నులు చూచుచున్నవి గనుక, మీ కన్నులు చూచుచున్నవి. ఇవంతా ఇప్పుడు అంతగా ఈ అడవి అనేది ఒక నిర్మాణం వచ్చింది. ఇక్కడ ఒక ప్రార్థనా హాలు, మీరందరూ కూర్చొని చాలా దూరాల నుంచి రావడం, అలాగే మౌనంగా మర్యాదగా ఏ అక్రమం లేకుండా సంతోషంగా, మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నప్పటికీ, ఇబ్బందులు మనకు కలుగుతున్నప్పటికీ మీరంత సంతోషంగానే ఉన్నారు. ఈ చూడటానికి, అసలు ఈ దీవెన చూడడానికి, ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూడడానికి మీ కన్నులు ధన్యమైనవి. ఎంత స్తుతించాలి. యేసు ప్రభువే మెచ్చుకుంటున్నాడు. మీ చెవులు కూడా ధన్యమైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. చూడండి, మీ చెవుల ద్వారా ఈ వాక్యం మీ హృదయానికి వెళ్తుంది. ఎప్పుడైనా ప్రభా నీ వాక్యాలు వినడానికి నాకు చెవులు ఇచ్చావు, స్తుతించాలి. నా రూమ్లోకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఏం చెప్పాడంటే దేవుడు, రాత్రి నువ్వు కూర్చునే చైర్ కొరకు నువ్వు స్తుతించి అన్నాడు. నా అక్కడ కూర్చుంటున్నాడు. అరే ఇది కొత్తగా ఉంది నాకు. దేవుడు నేర్పిస్తున్నాడు. నువ్వు ఆ టేబుల్ మీద కూర్చొని రాసుకుంటున్నావు, ఈ టేబుల్ కొరకు స్తుతించు. నువ్వు చాప కింద వేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను, ముందు ఈ చాప గురించి స్తుతించు. ఇలా నేర్పించాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, మీ కళ్ళు కొరకు మీరు స్తుతించు, ఈ చెవుల కొరకు మీరు స్తుతించండి. ప్రతి దానికి, ఏ పనికి ఎవరిని పెట్టాలో దేవుడు ఆశ్చర్యంగా నేను అడగకుండానే, ఎందుకంటే ముందే అడిగాను. అంటే ఇక్కడ ఇదంతా లేనప్పుడు, ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నాకేం నేర్పించాడంటే, ఏం కావాలి, ఆ ప్రశ్న అంతరంగ ప్రశ్న, ఏం కావాలి, నాకు ఇది కావాలి. కొంతమంది ఇక్కడ కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి. ఇక్కడ ఎవడొస్తాడు అనే ప్రశ్న, ఇక్కడికి ఎవడొస్తాడు అని వచ్చారు, బాగానే వచ్చారు. మరి వాళ్ళందరికీ ఏమేమి కావాలి, మనకి ఆహారం ఉండటానికి ఇక్కడ వాళ్ళు మీకు ఆహారం ఎలా పెడుతున్నారు, లేకపోతే చిముడిపోయి పెడుతున్నారు, లేకుంటే ఉడకని ఆహారం పెడుతున్నారు. కొంతమంది ఏమో బహుకారం ఉంటేనే తింటారు. వరంగల్ నుంచి కొంతమంది వచ్చి, ఎంతమంది వస్తాదులు వచ్చారు. వాళ్ళు ఏం చేసేవారంటే ముందే పరిగెత్తుకొని వెళ్ళిపోయి కారం ప్యాకెట్లు తెచ్చుకునేవారు. కారం ప్యాకెట్లు తెచ్చుకొని ఈ వీళ్ళు సాంబార్లు గేంబార్లు ఇదంతా రుచికరమైన సాంబార్లు కాదు కదా, కారం వేసేసుకొని అప్పుడు తినేవాళ్ళం. మాకు ఆశ్చర్యం ఉండేది. కానీ మొత్తం మీద ఏమేం కావాలి నేనేం చేశాను, మీకు ఎవరు లేనప్పుడు మనుషులే లేరు, కానీ ప్రభా పెద్ద పెద్ద డేక్షలు తెచ్చేయండి, కూరగిన్నెలు ఏంటి, పెద్ద పెద్ద గరిటలు ఏంటి, ఏమేమి ప్రార్థన చేసాము అవన్నీ మెటీరియలైజ్ అయ్యాను. ఎలా స్కెచ్ చేసుకున్నానో స్కెచ్ ప్రకారం వచ్చింది అంత. నేను డ్రాయింగ్ వేసుకున్నాను, ఎలా డ్రాయింగ్ వేసాను అలాగే వచ్చింది. ఇదంతా ఆశ్చర్యమే కదా. నా కన్నులు అదే చూస్తున్నాయి, ఏది ప్రార్థన చేశాను అదే చూస్తున్నాయి. చూడటం ఏంటి, ఎంతో దూరం నుంచి మనుషులు రావడం,
ఏం ప్రార్థన చేసాం? ప్రభా ట్రైన్, ఇప్పుడు వరంగల్ నుంచి భీమవరం ట్రైన్ వచ్చేస్తుంది, ఆశ్చర్యమే కదా. ఇంకేం ప్రార్థన చేస్తున్నాను? అలా కాదు, మంచిర్యాల నుంచి కూడా రావాలి. చెప్పండి, ఏం ప్రార్థన చేయాలి? ఇప్పుడు మీరు రాసుకోండి. ఇప్పుడు ప్రార్థన చేయాలి, నేను ఏమేమి చెప్తాను అన్నీ రాసుకుంటూ ఉన్నాను. మంచిర్యాల నుంచి డైరెక్ట్గా భీమవరం, మంచిర్యాల అక్కడ ఎక్కితే ఇక్కడ రావాలి. ఎందుకు జరగదు? అడగండి, మీకు నేను ఇస్తాను. ఏది ఇష్టమో మీకు అడగండి. నా కొరకు నేను అడగలేదు. ఏది అప్పుడు రోడ్లు లేవు, ఇదంతా ఒక నిర్మాణం. అది ఎలా ఉండేదంటే ఆకారం లేనటువంటి ఒక ఊరు ఇది, అలా ఉండేది. రోడ్ల ఊరికి ప్రార్థన చేస్తుంటే కొంతమంది నవ్వేవారు. కానీ పిల్లలతో చేసినప్పుడు పిల్లలు చేసేవారు, మాకు కరెంట్ కావాలి ప్రభు. ఇంతకుముందు మీరు వచ్చుంటే అప్పుడు వీడియోలు లేవు, మీకు తెలిసి ఉండేది. కొబ్బరాకు చివరిలో చిన్న చిన్న ల్యాంప్స్, నీకు గుర్తుందమ్మా, చిన్న చిన్న ల్యాంప్స్ కట్టేవాడినాను. ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు, అక్కడ ఒక కొబ్బరి చెట్టు, అక్కడ ఒక దీపం, ఇక్కడ ఒక దీపం. అలా అక్కడ కుండీలు పెట్టాం కదా, పువ్వుల కుండీలు. అక్కడ కొబ్బరి చెట్లకి రాలేడు, అక్కడ కొబ్బరి చెట్టు ఇటు రాలేడు, ఇక్కడ ఒక దీపం, అక్కడ ఒక దీపం, అక్కడ దీపం. ఇదంతా ఇవన్నీ తయారు చేస్తే వీళ్ళందరికీ ఎలా ఉందంటే చాలా వింతగా ఉంది. ఇదంతా మనసులో అనుకున్నాను ఫస్ట్, ఇలా ఉండాలి అంతే. ఏది అనుకుంటానో అది జరుగుతుంది. సో మీ కళ్ళు చూస్తున్నాయి, మీకు తెలియదు. ఇవన్నీ నేను చెప్తుంటేనే మీకు ఆశ్చర్యంగా ఉంది. నేను చూసేవాడికి ఇదంతా ఇంకా నాకు మీరు ధన్యులు కనుక. అంతే, రాత్రి నాకు చెప్తున్నప్పుడు, దేవుడు చెప్తున్నప్పుడు నెమ్మదిగా అర్థమైంది నాకు. ప్రతిదానికి స్తుతించు, నువ్వేం అడిగావో నేను ఇచ్చాను. ఇప్పుడు చేయవలసింది ఏంటి మనం? సో మీకు వాక్యం కావాలి, మనకు వాక్యం కావాలి. మీరు అందరూ ఎందుకు వస్తున్నారు? ఇక్కడ పెద్ద పెద్ద బిర్యానీని ఎవరు ఉడకందిస్తారు అంతే. అయినా కానీ కడుపు నొప్పితోనే అలా కూర్చొని ఉంటున్నారు. ఉదయపోయిందిరా కడుపు నొప్పి వస్తే రాని అని వస్తాదులు నెమ్మదిగా వస్తూనే ఉన్నారు. మనకు అది కాదు ప్రాముఖ్యంగా ఏం చెప్పండి? దేవుని యొక్క వాక్యం. ఇది బిర్యానీ కంటే మించినది. యేసయ్య వాళ్ళతో చెప్పాడు, మీరు ధన్యులు. చెప్పండి, మీరు మీకు ఏ తలంపులు వస్తున్నాయో. కొన్నిసార్లు తిట్టుకుంటారు, నన్ను మాత్రం పట్టించుకోడు ఈయన అనుకుంటారు కొంతమంది. వాళ్ళు పట్టించుకుంటాడు, వీళ్ళు పట్టించుకుంటాడు, అందరు పట్టించుకుంటే సమయం ఉంది, కానీ నన్ను మాత్రం పట్టించుకోడు. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక అనేక మంది ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు నీతిమంతులకు కూడా దొరకలేదండి ఈ అదృష్టం. ఆ శిష్యులకు ఉన్న అదృష్టం నీతిమంతులకి ప్రవక్తలకి దొరకని ఆ భాగ్యము ఈ రోజుల్లో మనకిస్తున్నాడు. ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. నాకు తెలిసినంత నేను ఎంతోమంది వింటాను, చూస్తాను, కానీ దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎక్కడ నేను చూడలేదు. గనక ఇక్కడ మనం రాగానే మీ హృదయాలని దేంతో నింపుకోవాలి చెప్పండి? స్తుతితో నింపుకోవాలి. ప్రతి వారి కొరకు స్తుతించండి. ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు అందరి కొరకు స్తుతించండి. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు కనుక. ఏమిటయ్యా నువ్వు అసమానం వాళ్ళు లేటుకు వచ్చారు, వీళ్ళు అలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారు, జాగ్రత్త అంటారు. ఫస్ట్ నువ్వు ఏం చేసేయాలంటే వీళ్ళందరి కొరకు స్తుతించు. ఎవరెవరినైతే చూసి అది ఇది అంటున్నావో ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు స్తుతించు, నేర్చుకో. ఎంతకాలం పడుతుంది నువ్వు నేర్చుకోవడానికి? ఇప్పుడు మీకేమో నేను నేర్పించేవాడినా, మరి నాకెవరు నేర్పిస్తాను? నాకెవరు నేర్పించాలి చెప్పండి? దేవుడు నేర్పించాడు. దానికి ఇంకెంతో స్తుతించాలి నేను. ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు ఉంటే నేను క్షేమంగా ఉంటాను, నన్ను గద్దించే వాళ్ళు ఉంటే క్షేమంగా ఉంటాను. కానీ ఎవరు లేనప్పుడు నాకు క్షేమం ఉండదు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ రోజుల్లో నేను నడిపించేవాడిని ఉన్నాను, భయపడదు. సో ఇంకేమో నాకు భయం? ప్రతి చిన్న దాంట్లో నేను కాదు, నేను ఆయనకి చెందినవాడను అని నేను తెలుసుకున్నాను. ఇంకోటి ఏంటి, ఇంకేం చూపించాడు దేవుడు? యేసయ్య మన కొరకు శాపం అయిపోయాడు. ఇంకెంత స్తుతించాలి? గలతీ 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా
అన్యజనులకు కలుగుటకై అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము అది శాపమై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి అది విమోచించెను. దేని నుండి చెప్పండి? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విడుదల చేసి, యేసయ్య మన కొరకు ఏమైపోయాడు? శాపం అయిపోయాడు. ఎందుకు? శాపము నుంచి మనలను ఇప్పుడు ఎంత స్తుతించాలి చెప్పండి, ఎంత స్తుతించాలి. సరే, సెంట్రల్ జైలు గురించి, సేవ గురించి మనం స్తుతిస్తాం, కానీ మనంద గురించి ఆలోచిస్తే మనం కూడా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళలాగే లెక్క. ఎందుకంటే ఇంతకుముందు మీరు ధర్మశాస్త్రం అనే జైలు కింద, అంటే ధర్మశాస్త్రం అనేటటువంటి శాపం అంటే ఏంటి? కంటికి కన్ను. మనము త్రాగుడు చెరలో ఉన్నాము, ఒకప్పుడు వ్యభిచారపు చెరలో ఉన్నాము, దొంగతనం అనే చెరలో ఉన్నాము. కానీ ఈ శాపము నుంచి నిన్ను విడుదల చేయడానికి యేసయ్య శాపం అయిపోయాడు. తీర్పు నుండి మిమ్మలను విడుదల, ఈ గొప్ప విడుదలలోకి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు కనుక ఇది ఎంతో స్తుతించవలసిన, చాలా 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 స్తుతించాలి మనం. కనుక మనం మన కొరకు ఇంకేం చేస్తున్నాడు చెప్పండి? యేసయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కుడిపార్శ్వమున ఉండి ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనము ఇప్పుడు దీనిని మనం ఇక్కడ ఎందుకు చేరామంటే ప్రార్థన అన్నాము. ఈ ప్రార్థన ఇక్కడ చేయడమే కాదు, ప్రార్థనను మీరు మోసుకొని వెళ్ళండి. ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయుచు, ప్రతి విధమైన ప్రార్థనను ప్రతి సమయమందును ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. అది వరంగల్లో వాక్యం చెప్పాను, వరంగల్ సెంట్రల్ జైలు, అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. అక్కడ అప్పారావు అనే అతను మార్మన్స్ పొందాడు. అతను అలా చేశారు, అతను ప్రార్థన నేర్చుకుని వెంట ప్రార్థన చేయగానే అతను ఎప్పుడైతే ప్రార్థన అందుకున్నాడో వాళ్ళందరితో కూర్చోబెట్టుకుని ఇతను వాక్యం చెప్పడం. చివరికి కరీంనగర్ జిల్లాలో ఒక చోట అతడు దేవుని సేవకుడు అయిపోయాడు. ఎలా దేవుడు వాడుకుంటున్నాడు మనల్ని మనకేం తెలియదు. ఇవి కన్నులు చూడడానికి, చెవులతో వినడానికి. ప్రభు ఏమంటున్నాడంటే మీ చెవులు ధన్యమైనవి. మంది ఏం జరుగుతుంది అని అనుకుంటాం మీరు చాలామంది. ఇది ఒక దేవుడు నేర్పించేటటువంటి మ్యాప్లు కానీ లేకుండా పలానా స్థలం కానీ ఏం చేస్తారంటే మాటికి వెళ్ళి ఆ విధవరాలు ఎలాగా అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతితో గోచాడటం నేర్చుకోండి. ఎప్పుడైతే మీ చెయ్యి ఆ స్థలం మీద పెట్టి ప్రార్థన చేస్తారో దేవుని శక్తి ఆ స్థలంలో పనిచేస్తుంది. నేర్చుకోండి ప్రార్థన. ఇక్కడ మన ప్రార్థనతో మీకే ప్రార్థన ఉందో, మీకేం కావాలో మీ అవసరతే రాసుకోండి. పోనీ ప్రభు నా అప్పుల సమస్య, నాకేం చెప్తున్నావు అని ఒక కాగితం మీద రాసుకొని అలా పెట్టండి. అంతే పెట్టి ప్రార్థన మొదలు పెట్టండి. తీయొద్దు చెయ్యి. దేవుడు మీకు ఎష్యూరెన్స్, దేవుడు మీకు వాగ్దానం ఇచ్చే వరకు ఒకటి ప్రార్థన చేస్తాడు. ఇలా 30 లెటర్స్ ఉన్నాయనుకోండి, 30 లెటర్స్ మీరు సవిస్తరంగా చదువుకొని ఒక్కొక్క దాని కొరకు మీరేంటంటే వీళ్ళందరం దీవించండి. అది కాదు, ఒక్కొక్కరి కొరకు ప్రార్థన మొదలు పెట్టండి. మీ టైం ఒక్కోసారి రాత్రి అంతా ఇది దేవుడు నాకు నేర్పించాడు. వెనక జారినటువంటి వాళ్ళ కొరకు ఏం చేసేవాడంటే మిద్ది మీదకి పైకి వెళ్ళిపోయి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. నెక్స్ట్ సండే తప్పకుండా నువ్వు తీసుకురావాలి అంటే నెక్స్ట్ సండే వచ్చేవాడు. నాకు అర్థం చేశాడు, ఇలా ప్రార్థన చెయ్యాలి, మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ఇలా ప్రార్థన లేకుండా, ఆత్మలు లేకుండా ఉంటారు మీరు? ఆత్మలు లేకుండా ఉండటం మీకు వెలితి కదా అది. ఇవన్నీ మీకు చూపిస్తున్నాడు. ఎందుకు నేను ఆత్మలు సంపాదించలేకపోతున్నాను, ఎందుకు నేను ఒకరికొరకు పోరాడలేకపోతున్నాను? ప్రార్థన చేస్తే ఆ శక్తి ఫస్ట్ నీలోనికి వస్తుంది. దేవుని యొక్క శక్తి ఫస్ట్ నీలోనికి వస్తుంది. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము ఏం నేర్చుకున్నాడు? లోతు గురించి ఏం చేశాడు ఆయన? అబ్రహాం ఏం చేశాడు చూడండి. అకస్మాత్తుగా దేవుడు దర్శించాడు. దేవదూతలు కూడా వచ్చారు అబ్రహాం దగ్గరికి, మాట్లాడుకున్న తర్వాత ఈ మర్మము అనేది సొదొమ గొమొర్రాకి ఏం చేయబోతున్న మర్మం అనేది అబ్రహాముకి తెలిసింది. తెలియగానే ఆగిపోయాడు. అంతే. చూడండి 18వ అధ్యాయం చూద్దాం. 18వ అధ్యాయం ఆదికాండం
ఎందుకు అబ్రహాం గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పింది మీకు కరెక్ట్గా అబ్రహాం ఎలా గోజాడుకున్నాడో అది ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుద్ది. 18వ అధ్యాయంలో 22వ వచనం చూద్దాం. 22వ వచనం. మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. ఇద్దరు దేవదూతలు ఎక్కడికి వెళ్ళారంట? ముగ్గురు వచ్చారు, ఇద్దరేమో సొదొమ వరకు వెళ్ళిపోయారు వాళ్ళు చేయవలసిన కార్యం చేయటానికి. ఇప్పుడు అబ్రహాంకి అర్థమైపోయింది. సొదొమలో ఎవరున్నారు చెప్పండి? సొదొమలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. అయ్యి బాబు అక్కడ ఉన్నాడు కదా, మావాడు అక్కడ ఉన్నాడు కదా అని. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. సొదొమ వైపు వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అబ్రహాం సంగతి ఏంటి? అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అది యెహోవా ఇంకను, అది కావాలి, ఇంకను ఎక్స్ట్రా. అంతవరకు మాట్లాడుకున్నారు, చాలాసేపు అయిపోయింది, అంత అయిపోయింది, వాళ్ళకి టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఇంకను వదలలేదు. ప్రార్థన అయిపోయింది, మీరేంటి ఇంకా దేవుని సందులో ఉండటానికి బదులుగా వెంటనే పడకలోకి వెళ్ళిపోతారు. ఇది నేర్చుకోవట్లేదు మీరు. ఎక్స్ట్రా ఇంకా అది నేర్చుకోండి. ఆ ఇంకా అనేది నేర్చుకోండి. వాళ్ళతో మీరు మాట్లాడుకునేటప్పుడు, బాగా కావలసిన వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు అభయమా అన్నదనుకో, ఇంకా కొంచెం మాట్లాడాలనిపిస్తుంది. ఇతర స్నేహితులు ఉన్నారు, వాళ్ళ స్నేహితులు అసలు వాళ్ళు ఒకళ్ళని విడిచిపెట్టుకోలేరు. వాళ్ళు అర్ధరాత్రి ఏమవుతుందంటే, అర్ధరాత్రి అయిపోతుందిరా, మరి నేను వెళ్ళిపోతాను అంటే, యువతల వాడు ఏం చెప్పాడంటే, సరే ఇంటి వరకు వచ్చేసి అక్కడ నుంచి వచ్చేస్తాను. సరే ఇంటి వరకు వెళ్ళేవాడు, సరే వెళ్ళిపోతానంటే వాడు ఏమనేవాడు అంటే, నేను మళ్ళా మీ ఇంటి వరకు వచ్చి నేను దిగబడతానని వాడు అనేవాడు. చదవండి అక్కడ. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇంకా యెహోవా సన్నిధి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను అది ఎవరు సమీపించాడు ఇప్పుడు చెప్పండి? దూతలు వెళ్ళిపోయారు, ఎవరు మిగిలిపోయారు? దేవుడు మిగిలిపోయారు. ఇప్పుడు ఎవరిని సమీపించాడు? దేవునిని సమీపించేటంటే ఆ ప్రేమ సన్నిహితత్వం నీకుందా? దూరంగానే ఉంటాం. ఒక దేవుని సేవకుడికి సన్నిహితత్వం ఉండడానికి కొంచెం దూరంగా ఉంటాం. ఎందుకైనా మంచిదని దూరంగా ఉంటారు. కానీ ఇతడు దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే, బాబోయ్ దేవుని దగ్గరికి వెళ్ళాలి, త్వర మోచుకొని మళ్ళీ మన పనులకు వెళ్ళిపోతాం. కానీ వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం చూడండి, దేవునికి అబ్రహాం. వీళ్ళు అంత దూరంలో ఉన్నాడు, కానీ అబ్రహాము నెమ్మది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత అతను చనువు! దేవుడు అంటే భయపడతాం మనం. దేవునిని సమీపించి ఇంకా ఉన్నాడు, తన తర్వాత సమీపించాడు. ఇట్లా నేను దుష్టులతో కూడా 23 నీతిమంతులను నాశనం చేయదువా? అది అతనికి అర్థమైపోయింది. నాశనం దగ్గరికి వచ్చేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి, రెడీ. ఇక్కడ విజ్ఞాపనం మొదలెడుతున్నాడు. సో ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, నీకు తెలిసిన వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్పారు, రూత్ ఏంజిల్ కొరకు ప్రార్థన చేయండి అన్నారు. అక్కడ నాశనం అయిపోతుంది. అక్కడ ఏమైపోతావు, రేపుడు ఏం అర్థం వస్తుందో మనకు తెలియదు. కానీ నీవు తన స్నేహితురాలుగా ఇంకా దేవుని సన్నిధిలో ఉండి దేవునిని సమీపించి ఆయనను ఆప్ చేస్తున్నావా, లేకుంటే ఆయన పంపిస్తున్నావా? యేసయ్యా నువ్వు వెళ్ళాలి రాత్రి, నేను వదలను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీ స్నేహితురాలు నిజమే, కానీ ఆమె నశించుకోవడానికి ఇష్టమా? అబ్రహాముకి లోతు నశించుకోవడం ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళగానే మనం పడక వెతుక్కుంటున్నాం. సో ఆ అమ్మాయి ఒక్కటి మీకు ఎగ్జాంపుల్ చెప్పానైతే, అంటే మీ కళ్ళారా ఆ అమ్మాయి నాశనం అయిపోవడం మీకు ఇష్టం. ఇతను ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది మీకు తెలిసి దాని తర్వాత ఎంత సంఖ్య వరకు వచ్చేసాడు? 50 మంది నుంచి 50 మంది ఉంటే నువ్వు నాశనం చేసేస్తావా? నేను చేయను అంటున్నాడు ఆయన. సరే వదిలేసేయచ్చు కదా. నేను మీరు కోపం రాకూడదండి, నువ్వు కోపాడకుండా ఉంటానంటే అంటాడు ఒకసారి. ఇంకేమంటాడంటే, నేను బూడిదనైనా నన్ను తగ్గించుకున్నాడు. ఎవరి కొరకు? ఆ లోతు కొరకు. నువ్వెంతవరకు తగ్గించుకున్నావు? ఒక అమ్మాయి కొరకు. నీకు నిద్ర వచ్చేస్తుంది అంటావు. మరి దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అంటున్నాను. నీ గురించి ఏమనుకుంటాడు?
అక్కడి నుంచి సంఖ్య తగ్గించుకుంటూ వస్తున్నాడు. ముందేమో 50 అన్నాడు, తర్వాత 45లోకి దిగాడు, ఆ తర్వాత 40లోకి దిగాడు, ఆ తర్వాత 30లోకి దిగాడు, అక్కడి నుంచి 20లోకి దిగాడు. 20లో నుంచి ఎక్కడికి వచ్చాడు? లాస్ట్కి 10 మంది ఉంటే ఇతడు నా బంధువుడు, ఇది ఎలాగైనా రక్షించుకోవాలి. మీరు మీ ప్రార్థనలు మార్చుకోండి, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి, దేవుని ప్రేమతో నింపుకోండి. ప్రభువా నన్ను నింపు, ఫిల్ మీ విత్ యువర్ లవ్, నీ ప్రేమతో నన్ను నింపండి. అది నువ్వు చేయవలసింది. ఎటువంటి దేవునితో సన్నిహితమైన సంబంధం. అట్లాగే ఎంత బతిమాలుతున్నాడు, ఎంత టైం అయిపోయిందో, ఎక్కడి నుంచి 50 నుంచి 10 వరకు తీసుకొచ్చంటే మాటలు ఎంతసేపు నిలిపేశాడంతే. దేవుని కదలనివ్వట్లేదు అసలు. ఎలా ఉంది మన ప్రార్థన చేయడానికి వచ్చాం. అది నీ ప్రార్థన అయితే చేసుకుంటాం, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. వాడు వెళ్ళిపోయినవాడు, దెబ్బలాడు వెళ్ళిపోయినవాడు, వాడు అలాగే అవ్వాలి అని అనుకోవట్లేదు. ఎట్లయినా అతను కూడా ఆత్మే కదా ప్రభు, అదంతా నువ్వు కాపాడ. ఎందుకంటున్నాడంటే వీళ్ళ కొరకు, ఈ లోతు యొక్క కుటుంబం కొరకు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు ఏమన్నాడు? నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏంటంట? అబ్రహాముని ఏమంటున్నాడు? అబ్రహాము సంతానమా అంటున్నాడా? స్నేహితుడు. దేవుడు అంటున్నాడు. దేవుడే ఇనిషియేట్ చేస్తున్నాడు. హీస్ మై ఫ్రెండ్, నా స్నేహితుడైన అబ్రహాము. మరి మన గురించి ఏమంటాడు? నీ గురించి ఏమంటాడు? స్నేహితుడు అంటే ఏంటి? ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటారు, సన్నిహితుడిగా మాట్లాడుకుంటారు, ఒకళ్ళు రహస్యాలు మాట్లాడుకుంటారు. అబ్రహాం యొక్క హృదయము దేవునికి అర్థమైపోయింది. దేవుడికి సంతోషం ఉంది. ఈ బుద్ధి లేని వాడు కొరకు ఇతను ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు ప్రేమ గలవాడు, అబ్రహాం ప్రేమ గలవాడు అయిపోయాడు. ఇద్దరిది ఒకటే క్వాలిటీస్ ఉన్నాయి. గాడ్స్ లవ్ టు మీ ఈజ్ వండర్ఫుల్ అంటాం. అంటే దేవుని యొక్క ప్రేమ చాలా ఆశ్చర్యకరం. సో హై అంటే ఎంతో ఎత్తైనది, అలాగే సో డీప్ లోతైన, సో వైడ్ అది ఆ ఎత్తును కొలవలేము, లోతును కొలవలేము, వైడ్ ఇది ఈ విశాలతను కొలవలేము. అంత ప్రేమ దేవుని. అబ్రహాం హృదయం అంత ఉన్నదన్న, అంత ప్రేమతో నింపబడి ఏమైనా సరే మీరు చేసి పెట్టాలి, ఏమైనా సరే అది తీర్పు నుండి తప్పించడం. మనం ఎందుకున్నాం? యేసయ్య ఎందుకు చచ్చిపోయాడు? ఇందాకేం చెప్పాను? శాపము నుండి మనలను విడుదల చేయడం. ఆయన ప్రేమతో మనం ఉంటే మనం అంతే, నిద్రను చూడు. ఏ విధమైన కష్టాలు ఎన్నికైనవి కాదు. ప్రయాణం వల్ల వచ్చేటువంటి అలసట అది ఎన్నికైనది కాదు. నీకు డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఎన్నికైనది కాదు. డబ్బు ఎన్నికైనది కాదు. ఎంతైనా చేస్తాను. ఈ ప్రేమను ఏమంటామంటే అగాపే ప్రేమ, అంటే దేవుని ప్రేమ. తల్లిదండ్రులకు పిల్లలకి ప్రేమ ఉంటుంది, కానీ అది అగాపే కాదు, అది తల్లిదండ్రుల ప్రేమ. సహోదరుడికి మధ్య ఉంటుంది, అది సహోదర ప్రేమ. కానీ దేవుని ప్రేమతో సాటి కాదు. కానీ దేవుని ప్రేమ అలా కాదు, అలా ఉండదు. సరే, తల్లిదండ్రులు పిల్లలు ఎంతకాలం ప్రేమిస్తారు? తల్లిదండ్రులు ఆ పిల్లోడు ఏదో ఒక కార్యం చేస్తాడు, అక్కడి నుంచి నీకు ఎంత చెప్పిన ఇంతేరా బాబు అని ఒక్కొక్కసారి వ్యసన పడవచ్చు. తండ్రి నన్ను ఇలా చేస్తున్నాడు, వ్యసన పడవచ్చు. అది కూడా హిపోక్రసీ, అది కూడా వేషధారణ. కానీ ఏ ప్రేమ నిలుస్తుంది? సరే, భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి అనుకుంటున్నారు, ఎవరో ఒకరు దేవుడు తీసేసుకుంటాడు. అప్పుడు ఎంతసేపు ఉంటుంది? అది తీసేసుకున్న తర్వాత ఒక 2 రోజులు ఏడుస్తావు, 3 రోజులు ఏడుస్తావు, తర్వాత మానేస్తావు. అది కలకాలం ఉండే ప్రేమ కాదు అది. అందుకని ఎవరినో ప్రేమిస్తున్నాను అనే మాట మీరు అనకండి, తప్పది. ఒక రోజు నేర్చుస్తాం. ఎవరిని మనసులో మీ హృదయంలో పెట్టుకొని వద్దు, అంతే. ఒక పాస్టర్ అయినా అంతే.
బాబోయ్ ఆ పాస్టర్ లేకుండా ఉండలేమండి. మేము ఆ పాస్టర్ అంటే మేము చాలా మేలు పొందిన వాళ్ళం. ఆ పాస్టర్ మేము అందరూ సరే అకస్మాత్తుగా దేవుడు అంటాడు నువ్వు పైకి రా అంటాడు. పాస్టర్ పైకి వెళ్ళిపోతాడు. పాస్టర్ ఎప్పుడు ఉంటాడా? ఉండడు. నన్ను ఇంతకుముందు చర్చిలో నాది వేరే సహవాసం. అకస్మాత్తుగా దేవుడు అన్నాడు నువ్వు బయటికి రా. వచ్చేసాను. అయ్యి బాబాయ్ రాలేను. అయ్యి బాబాయ్ వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళ పెద్దవాళ్ళంటే నాకు ఇష్టం అంటే కుదరదు. దేని మీద నీ మనసు పెట్టుకోవద్దు. ఎట్లా నేను చేస్తే ఒక స్థలం మీద పెట్టుకోవద్దు, ఒక మనిషి మీద పెట్టుకోవద్దు, ఒక వస్తువు మీద పెట్టుకోవద్దు, ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని వద్దు. ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని ప్రేమతో ఏర్పాటు చేసుకోవద్దు. దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ ఆయనకి ఇచ్చేసేయి, మిగతాదంతా సరే. ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయన నేర్పిస్తాడు. కనుక ఈ సమయంలో ఎంత అతనిని ప్రేమిస్తున్నాడు కానీ దేవుని ప్రేమతో ఉన్నాడు. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, దుష్టులను అలాగే మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన ప్రేమిస్తాడు. దేవుని యొక్క ప్రేమతో దీనిని అగాపే అంటాం. అగాపే. ఈ దేవుని ప్రేమతో నీవు మనుషులను ప్రేమించి విజ్ఞాపన చేసినప్పుడు ఆ విజ్ఞాపనలో ఫలితాలు. ఏదో మనకు తెలిసినోడు కదా, ఏదో కొంచెం ప్రార్థన చేద్దాం. నో, నీ ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడడం లేదు అనేది నువ్వు కనుక్కోవాలి. ప్రార్థన చేస్తున్నావు. అసలు ఆయన దగ్గరికి వెళ్తుందా? ఎంత చేస్తున్నావు? ఊరిని మంత్రంలాగా చదవడమేనా? నీ హృదయం దాంట్లో ఉన్నదా? నీవు చేసే ప్రార్థన దేవుని ప్రేమతో కలిసి ప్రార్థన చేయడం. ఒరిస్సా గురించి చేస్తున్నావు, ఏ ఊరి కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఈ గొలబాలం కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఎవరి కొరకు ప్రార్థన చేసినా కానీ ఫస్ట్ దేవుని ప్రేమతో నేను నింపు. ఎస్తేరు గురించి చూద్దాం. పలానా రోజున మొత్తం యూదులందరూ కూడా చనిపోవాలి, అంతే, ఆర్డర్ అయిపోయింది. ఆదారు అను 12వ నెల 13వ దినం మందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదు అంచెవారి చేత రాజ్య సంస్థలన్నిటికీ పంపబడెను. ఒక దినం ఒకటి ఏర్పాటు చేసి ఆ దినమున శిశువులనేమి పిల్లలనేమి, శిశువులు చిన్న పిల్లలు కూడా, స్త్రీలనేమి అందరినీ కూడా చంపేయాలి, వాళ్ళ దగ్గర అంతా లాగేసుకోవాలి. ఇది ఆజ్ఞ, జడ్జ్మెంట్. ఇది నిర్ణయం అయిపోయింది. ఈ నిర్ణయం ఇలా అయింది అని ఒక వార్త పంపించాడు ఎస్తేరు దగ్గర. ఎస్తేరేమో రాజభవన్లో ఆమె ఏం చెప్తుంది? ఈ కారణాలని చెప్తుంది. నేను వెళ్ళడానికి వీర్లేదు, ఎవరు కూడా ఇలా దుఃఖంతో ఉండకూడదు. ఒకవేళ తెలియకుండా మన రాజు దగ్గరికి వెళితే అక్కడ ఆజ్ఞ ఏముంది? చంపేస్తారు. అతడు రాజదండం చూపించబోతే చంపేస్తారు. ఇవన్నీ కారణాలు చెప్పి ఆ మొర్దెకైకి ఏం పంపించిందంట? డ్రెస్ పంపించింది. ఆ మొర్దెకై ఇస్తున్నట్టు గద్దెపు చూడండి. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం అదే చీకటి. ఏమని గద్దిస్తున్నాడు? ఏమియూ మాట్లాడక మౌనముగా ఉండిన ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో. నీ స్థితిని మర్చిపోయావా? నువ్వు అసలు ఎక్కడ ఉండవలసిందా? ఎక్కడ ఉన్నావు? ఎది పెట్టాడు నేను? ఇక్కడ నోరు మూసుకొని ఉంటాను పెట్టాడా? నేను ఎలాగైనా తప్పించుకుందాం అనుకుంటున్నావు నువ్వు? నీవు తప్పించుకోలేవు. జాగ్రత్త. సోదరులారా, మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ఎందుకు నువ్వు ఇక్కడ రాజ్యభవనంలో నేను పెట్టాడు? దేవుడు కావలసుకునే పెట్టాడు. గద్దెంపు నాకు ఆమెకు చురుకుతనం ఇచ్చి. ఈ గద్దెంపు అనేది ఎంత మెలకు తీసుకొస్తుంది. ఇంతకుముందేమో వెళితే చంపుతారు, లేదంటే ఆ రాజధాని చూపించకపోతే రానివ్వకపోతే నా పని అయిపోయినట్టే, నేను చనిపోతాను అనుకున్న వ్యక్తి మొర్దెకై యొక్క గద్దెంపు విన్నదు.
నీవు పోయి షూషానందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. 3 దినములు నా కొరకు మీరు భోజనం చేయదు. నేను కూడా భోజనం చేయను. మీరందరూ ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను. రాజునదుకు ప్రవేశించుదును, నేను నశించదును. నేను ధైర్యం వచ్చింది. అపోస్తుల సమయంలో మాటికి కొడుతున్నారు, జైల్లో వేస్తున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అపోస్తులు ఏం ప్రార్థన చేస్తున్నారు చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 29వ వచనం. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులను చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా, యేసు మాట ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు. ఇది మనం చేయవలసిన ప్రార్థన. ఎవరైతే వాక్యాలు చెప్తున్నారు, ఎవరైతే సాక్ష్యాలు చెప్తున్నారు, ఎవరైతే దేవుని సేవకులు ఉన్నారో వాళ్ళందరూ లిస్టు తీసుకోండి. ప్రభువా వీళ్ళు ధైర్యంగా వాక్యం చెప్పాలి, దేవుని ఆత్మతో వాళ్ళు వాక్యం చెప్పాలి. వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు హృదయంలో మీ ఆత్మ పని చేయాలి. ప్రభువా ధైర్యంగా వాళ్ళ వాక్యం చెప్పాలి. నీవు చేయి చాపావు సూచక్రియలు చేయడానికి, ఆశ్చర్యక్రియలు చేయడానికి, అద్భుత కార్యాలు చేయడానికి, రోగులను స్వస్థపరచడానికి నీవు ఆయన చేయి చాపి ఉండగా, కానీ ఎందుకు జరగట్లేదు? నువ్వు ప్రార్థన చేయటం. యేసయ్య దేవుడు తన యొక్క చేతిని చాచి ఉండగా వీళ్ళకి ధైర్యం దయచేయి. నీవైతే చేయి చాపావు, కానీ వీళ్ళు ధైర్యంగా బోధ చేయకపోతే జరగదు. సరిగ్గా ప్రార్థన చేయండి. ప్రార్థన ఏం చేయాలి అనేది బైబిల్ మనకు చెప్తుంది. మొర్దెకై గద్దింపు అనేది ఆ ఎస్తేరులో ఉన్నటువంటి చిగడం గద్దించింది. పోయి వెలుగొచ్చింది, నేను వెళ్తానంతే, నేను సచ్చినా చేస్తాను. ఎంత ధైర్యం వచ్చి అటు శోభ ఇటు బ్రతుక. ధైర్యం అంటే అది ఒక ఆత్మ కొరకు మనం ఒక్క ఆత్మ కొరకైనా చనిపోతాం. ఎంతమంది ఆత్మలు ఒకే రోజున చనిపోతారు? ఎంత దూరం ఉన్న వాళ్ళు అందరు కూడా. ఇప్పుడు ఈమె చేయవలసింది చేసింది. ఎంతమంది చేయవలసిన దాన్ని చేయకుండా, తప్పేంటంటే చేయకూడదు. రెండోది అంటే చేయవలసింది కూడా మనం చెయ్యాలి. ఇప్పుడు చేయాలి, ఈమె చేయవలసింది చెయ్యాలి. రాజు సముఖమునకు వెళ్ళి ఇది నువ్వు చేయవలసింది. ఎంతో మందికి తీర్పు అయిపోయింది, ఎంతో మంది నాశనానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఫలానా దినమనం అని ఎక్కడ ఉంది, కానీ ఇక్కడ ఏ దినమో మనకు తెలియదు. నీ బంధువులు ఉన్నారు, నీ సొంత వాళ్ళే ఉన్నారు, ఎప్పుడు తీసివేయబడతారో మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తాం? ఈరోజు చేయవలసిందే అది. ఎవరెవరికి మనం ప్రార్థన చేయాలి, వీళ్ళు చేసిన ప్రార్థన మనం చేయాలి. ఇక్కడ ధైర్యం దయచేయ ప్రభు, ఒప్పుకునేటువంటి వాళ్ళకి ధైర్యం దయచేయ ప్రభు. నువ్వు 3 రోజులు పట్టుబట్టవు ఎప్పుడైనా ఎవరన్నా మారాలంటే? వాళ్ళు త్రాగుడు మానట్లేదు ప్రభు, ఎంత చెప్పినా అతడు మానట్లేదు. మీరు సహాయం చేయం ప్రభు. కదలను దేవుని సన్నిధిలో నుంచి. భార్యగా నువ్వేం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో పట్టుబడ్డావా? నీవు దోషి అయ్యుండి, నీవు ప్రార్థన లేని దాన్ని అయ్యుండి మా ఆయన మారిపోవాలి. అర్థం లేని వ్యవహారం క్రైస్తవం వ్యర్థం. అది లోతు కొరకు ఎలా మొరబెడుతున్నాడు చూడండి. 50 నుంచికి ఒక దేవుని ఆపేసాడంతే, కదలం లేదు అసలు. దేవుడు సమీపించాడంతే దేవుని. ఇక్కడ దేవుడు మనకి ఆయనే సమీపిస్తున్నాడు మనల్ని, కానీ మనం సమీపించడం మన విధి. ఇంకా క్లోజ్, ఇంకా కొంచెం ముందుకి, ఇంకా కొంత సమీపంగా. ఈ ఎస్తేరు నేర్చుకోండి. ధైర్యం కావాలి. మొర్దెకై ఎస్తేరుకి ధైర్యాన్ని ఇచ్చాడు. సోదరులారా, ఎక్కడ మీరు ధైర్యం కోల్పోతున్నారు? కొన్నిసార్లు ఎప్పుడో నువ్వు చేసిన పాపాన్ని వాడు జ్ఞాపకం చేస్తావు. పలానా రోజు నువ్వేం చేశావు, పలానా రోజు నువ్వు చేసిన తెలీదా? మార్టిన్ లూథర్ అని అయినా ఒకసారి చాలా కృంగిపోయినాడు. ఎందుకంటే ఆ పోపు ఇతను పట్టేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అతనికి ఒక మెలకు ఇచ్చాడు. ఇప్పుడు భార్య ఏం చేసిందంట, నల్ల డ్రెస్ వేసుకొచ్చిందంట. వాళ్ళెత్తి చూసి ఏంటి నల్ల డ్రెస్ వేసుకొని మనవాడు ఎవడు చచ్చిపోయాడు అన్నాడు. ఇంకేముంది, ఏసై చచ్చిపోయాడు అన్నాడు. ఏసై చచ్చిపోయాడు, అందుకే నల్ల డ్రెస్ వేసాను. బుద్ధి లేని మనిషి, ఏసై వస్తాడా? నీకు పిచ్చి పట్టింది, నాకు కాదు నీకు పట్టింది. ఎందుకలా ఏడుస్తున్నావు, ఎందుకలా తలవంచున్నాను? కొన్నిసార్లు సైతాను నీకు డిప్రెషన్ ఏదో ఒక చూపించి అన్నీ ఏమేమి రాస్తున్నాడు రాయని సైతాను. 1, 2 నువ్వు ఇలా చేసావు. ఏం చేస్తావంటే ఒక చాక్ పీస్ తీసుకొని ఇక్కడి నుంచి అవతలకి రాసాయి. యేసు రక్తంలో ఇవన్నీ కడగబడినాయి కనుక దేవుని స్తోత్రంలో అని రాసేయను. ఎగిరిపోతాయి. మన పాపములను మనం ఒప్పుకునే నీడలా నమ్మదగినవాడు. అదేదో నీ జ్ఞాపకం వస్తుంటే దాన్ని పట్టుకుని ఎందుకుంటున్నాను? అదే సైతాన్ యొక్క తంత్రం. అంటే అదే నేను డిప్రెషన్లో తీసుకెళ్తున్నాడు, ప్రార్థన లేకుండా చేస్తా ఉన్నాడు, అలచడి పెడతా ఉన్నాడు. వెంటనే లేచాడంట. నిజమే నువ్వు చెప్పిందే కరెక్ట్. సైతానుడు బుర్రను పట్టుకున్నాడు. నన్ను దేని కొరకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? దేని కొరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు?
దేని కొరకు నువ్వు డిప్రెస్ అయిపోతున్నావు? యేసు నీ కొరకు శాపమై ఉండగా ఇంకెందుకు నువ్వు అనాలోచనగా ఉంటున్నావు, దుఃఖంగా ఉంటున్నావు? ఆయన్ని చేసి పెట్టగలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు. గొర్రెపిల్ల రక్తమును బట్టి ఇంకేమో తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి సహోదరుల మీద నేరారోపణ చేయవాడైన అపవాది వాడు నీ చెవులో చెప్తా ఉంటాడు, నువ్వు అలా చేసావు కదా, నువ్వు ఇలా చేసావు కదా అంటా ఉంటాడు. గెట్ బిహైండ్ మీ, వెనకబో సైతానా, వెనకబో. యేసయ్య నా కొరకు రక్తం కార్చాడు, ఆ రక్తంలో నా పాపములన్నీ కడిగి వేయబడ్డాయి, వెళ్ళు వెనక వెళ్ళు అంతే. ధైర్యంతో మూడు రోజులు అయిపోయిన తర్వాత 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలబడి రాజు చూడగా. ఎక్కడ నిలబడింది? ఇప్పుడు ఆవరణంలో నిలబడి ఉందంట. ధైర్యం వచ్చింది. బాబోయ్ బాబోయ్ అన్న వ్యక్తి ఆ ఆవరణలోకి వెళ్ళి నిలబడింది. రాణిగా ధరించుకుంది. నిలబడగానే అక్కడ కూర్చున్నటువంటి రాజు అకస్మాత్తుగా తను చూశాడు. ఏంటి ఇక్కడ నిలబడింది? ఏమన్నాడు చూడండి అక్కడ ఆయన. ఆమె యందు అతనికి దయ పుట్టెను. వెంటనే ఏం పుట్టింది? ప్రార్థన యొక్క ఫలితం చూడండి. ఒకరిలో దయ పుట్టించాలన్నా, ఒకరిలో కోపం పుట్టించాలన్నా, విసుగుదలు పుట్టించాలన్నా, ఒకరిలో ప్రేమను పుట్టించాలన్నా ఆయన చేతిలో ఉంది. మనం చేసే ఉపవాసం అవతల వాళ్ళలో దయ పుట్టిస్తుంది. దేవునిలో కూడా దయ పుట్టించాలి. నువ్వు ఎన్నో కష్టాల్లో ఇరికిపోయావు, బాధలలో ఇరికిపోవు, మనోవేదనలో ఉన్నావు. కనీసం మాట్లాడటానికి కూడా నీకు మనసు, నీ పెదవులు కదలటం లేదు. కానీ నీవు చేసే ప్రార్థన, నీవు చేసే ఉపవాసం తప్పకుండా అవతల వాళ్ళలో లేకుంటే దేవుని హృదయంలో దయ పుట్టిస్తుంది. ఒక్కసారి దేవుని హృదయంలో దయ పుట్టింది అంటే ఏమైనా చేయగలడు. కొండను చూసి ఇక్కడ నుంచి పోయి సోదరులు పడినట్టు పడుతుంది. ఎటువంటి సమస్య ఏంటి? కొండ కంటే పర్వతం అంత సమస్య. అందరూ ఎక్కడున్నారో యూదులు అందరూ ఒకేసారి. రాజు ఏమని పిలుస్తున్నాడు? రాజు రాణి అని ఎస్తేరు ఏమని మాట్లాడుతాడు? ఎంత జాగ్రత్తగా, ఎంత ధైర్యంగా. రాణి అయిన ఎస్తేరు, రాణి అనమాట. ఆమె ఏమనుకుంటుంది? నేను బుద్ధి లేని దాన్ని, నేను వెళ్ళను, నేను చంపేస్తాడు. అసలు రాజు ఏమన్నాడు? ఓ రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీకేం కావాలమ్మా? నీ మనవి ఏమిటి? ఏంటి నీ మనవి? రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించదే. ఏమి చేస్తానన్నాడంట? మొత్తం రాజ్యంలో సగం మట్టుకు విని అయిపోయిందంతే. ఒక బానిస పిల్ల ఎంత మహారాజు, ప్రపంచంలోని మహారాజు అయినా రాజ్యంలో సగమే చేస్తాను కోరుకో అంటే ఆ ముఖంలో దైవ కళ ఉందని. రాజు యొక్క హృదయాన్ని దోచుకున్నది. రాజు యొక్క హృదయాన్ని కరిగించగలం కేవలం అవతారం ద్వారానే. అంతలా నిలబడ్డది, అంత దీనురాలి నిలబడ్డది, అంత ధైర్యంతో నిలబడ్డది. 2వ వచనం. రాజు తన చేతిలో నుండి బంగారపు ఏంటది? దండం ఎస్తేరు తట్టు చాపగా అలా చూపించాడు. ఎంత ధైర్యం వచ్చింది! అలా చూపించకపోతే ఏమై ఉండదు చెప్పండి. ఎస్తేరు ఫినిష్. ఎప్పుడైతే దండంలో చాపాడో వచ్చి ఆ దండమును ముట్టిందంట. సో ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క రాజదండాన్ని చూపిస్తాడో, దేవుడు చూపించిన, రాజు చూపించిన ఆ పని జరగకుండా మానదు అంతే. దేవుడు తన దండాన్ని మీద చూపించును గాక. ఏ సమస్యలో ఉన్నావు? దేంట్లో కృంగిపోతున్నావు? సతమతం అయిపోతున్నావు? దేవునికి నీకు సంబంధం పోయిందా? ఆ సంబంధం తిరిగి ఇవ్వడానికి ఆయన దండాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆయన సన్నిధిలోనికి రా. ఆ దండమును ముట్టేటటువంటి ధైర్యం అనుకోవచ్చు. నీకు ఏమి కావాలో యేసయ్య ఏమంటున్నాడంటే, మీకేం కావాలో అడగండి. 2-3 కలిసి నా నామములో మీరు ఏది అడిగినానో నేను దానిని చేస్తాను. మీరు ఏది బంధించినా బంధించబడుతుంది, అది పరలోకమందు బంధించబడుతుంది. ఏమి మీరు విప్పినా అది పరలోకమందు వెప్పబడినంతే. ఇట్ విల్ బి రిలీజ్డ్, అది వెప్పబడినంతే. అంత శక్తి ఉన్నది. ఆయన ఎప్పుడైతే రాజదండాన్ని చూపించాడో, ఏదైనా ఎటువంటి సమస్య అయినా సరే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఒక శాసనం అయిపోయింది, దానిని ఎవరు మార్చలేకుండా ముద్ర వేయబడింది. ఇప్పుడు ఏం చేయాలి రాజు? ఏదైనా దాన్ని విరగొట్టలేడు. తాను చేసిన దాన్నే దాన్ని విరగొట్టగలడా రాజు? ఆయనే చేశాడు కదా శాసనం, విరగొట్టగలడా? కానీ ఏం చేయగలడంటే ఒకటి చేయగలడు, ఇంకొక శాసనమును చెయ్యగలడు. అది అందుకని పౌలు ఏమంటా అంటే, నన్ను బలపరిచిన యేసుక్రీస్తు నందే సమస్తమును చెయ్యగలను. ఆయన గలడు, నేను గలను అంతే. నీవు రాజు ఏకమైందంటే ఏదైనా చేయగలవు. రాజు దగ్గర తీసుకుని వెళ్ళడానికి నీకు ఫ్రీడమ్ ఉంది. ఎందుకంటే నువ్వు యేసు రక్తంలో కడగబడిన దాను. యేసు నీ పాపాలను క్షమించు గనుక నీకు నిష్కపటమైన హృదయంతో నువ్వు ఏది అడిగినా కానీ ఆయన తప్పకుండా చేస్తాడు. అయిపోయింది. అబ్రహామును చూసాం, ఎస్తేరును చూసాం, మోషేను చూసాం. మనకు తెలుసు వాళ్ళు చేస్తున్న అల్లకల్లోలను బట్టి
మోషేకి చాలా కలతం వచ్చింది, దేవునికి ఇంకా కలతం వచ్చింది. వాళ్ళందరూ ఎవరు శనిగేవాళ్ళు. ఎన్ని లక్షల మంది? దరిదాపు 30 లక్షల మంది శనిగేవాళ్ళు. మోషేకి దేవునికి సన్నిహితమైన సంబంధం, అబ్రహాముకి దేవునికి సన్నిహితమైన సంబంధం, రాజుకి అలాగే ఎస్తేరుకి సంబంధం అక్కడ కనబడుతుంది. ఎంత సన్నిహితమైన సంబంధం ఉంది. ఆమె చెప్పింది ఆయన విన్నాడు, అంతే, అయిపోయింది, ఫినిష్. ఇప్పుడు మోషే వీళ్ళందరూ కూడా ఏడిపించేస్తున్నారు. నువ్వు సన్నిహితమైన సంబంధం దేవుని దగ్గర పెట్టుకో, ఎన్ని కార్యాలు జరుగుతాయి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, అది ఎలక్ట్రికల్ పని వచ్చు, మైక్ సిస్టమ్ ఉంది. మరి విజయవాడలో ఎక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఆయన తీసుకెళ్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సువార్థకులు వెళ్తారు. ఆ పెద్ద పెద్ద సువార్థకులందరినీ ఈయన పరామర్శిస్తాడు. ఈయనే స్టేషన్కి వెళ్ళడానికి అరేంజ్ చేస్తాడు. వాళ్ళు లాడ్జింగ్ బుక్ చేస్తాడు. లాడ్జింగ్ డబ్బు కూడా, ఆ లాడ్జింగ్ డబ్బు ఈతనే ఇస్తాడు. వాళ్ళందరికీ తెలుసు, పెద్ద పెద్ద సేవకులు అందరూ, ఎక్కడ మెడ్రాస్ సేవకులు తెలుసు, హైదరాబాద్ సేవకులు పర్సనల్గా తెలుసు, ఎంతమంది నాకు తెలుసు అన్నాడు. సరే, నేను అడిగాను, ఎప్పుడైనా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డావా? మరి ఆశ్చర్యంగా ఉంది. ఇతని యొక్క సర్వీసెస్ అన్నీ వాడుకున్నారు. కారులో తీసుకెళ్తాడు, అప్ చెప్తాడు, మళ్ళీ వాళ్ళ జోబులో డబ్బులు పెడతాడు. ఆయన చెప్పింది నేను చెప్తున్నా, ఏమి వేరే మాటలు చెప్పాడు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. నేను ఒక ప్రశ్న వేశాను, నువ్వు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డావు. అతడు ఏమన్నాడంటే, వీళ్ళు ఎవరు నాకు చెప్పలేదండి ఇది అంటున్నాడు. వీళ్ళు ఎవరు నాకు చెప్పలేదు, వీరు ఎవరు నాకు చెప్పలేదు. అయితే కూర్చోబెట్టాడు. ఒక్కొక్క పాపము. సరే, ఇంకా అస్తమానం నేను ఉండలేను కదా, ఒకటి కొని ఇచ్చాను అతనికి. ప్రొక్లెయిమర్ అంటే అది మాట్లాడుతుంది బైబిల్, అది ఇచ్చాను. రోజు వచ్చేవాడు, ఎలాగ ఆపరేట్ చేయాలో అతనికి తెలుసు, చూపించాను. దీన్ని ఆపరేట్ చేసుకో, రోజుకి ఒక అధ్యాయం విను. అతను చదవడం రాదు, వింటున్న కొలిదికి దేవుని జ్ఞానం వస్తూ ఉన్నది. ఒకరోజు వచ్చాడు, మన ప్రేయర్ హాల్కి వచ్చాడు, విన్నాడు. దాంట్లో ఏముందంటే, నీవు ఎవరైనా డబ్బు అడిగినప్పుడు నువ్వు ఇవ్వగలిగి ఉండగా రేపు రమ్మని అనవద్దు, నీ ముఖమును చాటు వేసుకొని వద్దు అని ఉంది. అది చదవబడను. సో వెళ్తున్నాడు. ఇప్పుడు అది అయిపోయింది, విన్నాడు, మనసులో పెట్టుకున్నాడు, రోడ్డు మీదకి వెళ్ళాడు. ఇప్పటి నుంచో ఒక అమ్మాయి, ఒక 100 రూపాయలు ఇవ్వయ్యా, ఒక 100 రూపాయలు ఇవ్వంటున్నా. ఎంతముందు ఆ అమ్మ అక్కడ కనబడగానే ఇంకోటి ఇటు వెళ్ళిపోయేవాడు. ఎందుకు? ఆమె కనబడగానే ఏమడుగుతుంది, ఏమన్నాడు ఇక్కడ, నీ ఇవ్వగలిగి ఉండగా. ఇప్పుడు ఆమెను చూడగానే ఆగిపోయాడు. అంటే సన్నిహిత సంబంధంలో ఏ విధంగా మనస్సాక్షి శుభ్రం, దేవునితో నీకు సంబంధము సన్నిహితంగా ఉంటే అన్ని శుభ్రం అంతే. అమ్మా నన్ను క్షమించు అని 100 రూపాయలు తీసి ఇచ్చేసాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అతను పెద్ద ప్రేయర్ టవర్ పెట్టేశాడు. అది ఇక్కడ నేర్చుకున్నాడు, రోజు ప్రార్థన నేర్చుకున్నాడు మన దగ్గర. ఆ ప్రేయర్ టవర్కి అతడు ఇప్పుడు ఇంతకుముందు తెలిసిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు ఆహ్వానిస్తున్నాడు. ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెడతాడు. మనుషులు వస్తున్నారు. ఇంతకుముందు ఎంతమంది తెలిసినా అతని రక్షణ లేదు, ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలియదు, చీకటి శక్తుల నుంచి ఎలా విడుదల పొందాలో తెలియదు. మనం ఏమి చేయలేమనుకుంటున్నాము, దేవుడు అన్ని చేయిస్తున్నాడు. ఈ స్వరం, ఈ యొక్క మాటలు వినడానికి నీ చెవులు ధన్యమైనవి. ఇన్ని విని కూడా ఆయన ద్వారా నీవు దేవుని సంబంధంలోనికి వెళ్తే నిన్ను ఎలా వాడుకుంటాడు చూడు. నిన్ను ఎలా వాడుకోగలడు. సన్నిహితంగా వెళ్ళు, దేవునికి వెలుగులోనికి దగ్గరికి వెళ్ళు, ప్రతిరోజు దగ్గరికి వెళ్ళు. ఆయన రోజు దేవుడినితో మాట్లాడతాడు. మోషే ఉన్నాడు. మోషే ఎలా మాట్లాడుకునేవాడు అంటే దేవునితో తెలుసా మీకు? ఎవరితోడైనా మాట్లాడాలంటే దేవుడు ఎలా మాట్లాడతాడంటే దర్శనం ద్వారాను కళ ద్వారాను మాట్లాడతాడు. కానీ మోషేతో ఎలా మాట్లాడతాడు? సన్నిహితమైన సంబంధం, దేవుని ప్రేమతో నింపబడ్డాడు. దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళందరూ చంపేస్తాను, జాగ్రత్త, తీసేయి, రా, బడికి రా, నువ్వు తప్పుకో అక్కడ, నువ్వు ఊరుకున్నాను, ఈ రోజే చంపేస్తాను అన్నాడు. ఈ రోజు నేను చంపేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఇక నుంచి ఇశ్రాయేలీయుల పేరు తుడివి పెడతానంతే, ఇక ఉండదు. ఇశ్రాయేలీయులు అనే పేరు ఉండదు. ఎవరి పేరు ఉంటుంది? నిన్ను గొప్ప చేస్తాను. మోషే ఏమన్నాడు? అప్పటి నుంచి మోషీయులు అని అంటారు. ఇశ్రాయేల్ పేరు ఉండదు. ఇంకా మోషే ఏమన్నాడు? జీవ గ్రంథంలో నుండి ముందు నా యొక్క పేరును తీసేయి, జీవ గ్రంథంలోంచి తీసేయి. ఏమనుకుంటారు అందరూ ఇలా చేస్తే? అందరూ రోజు తెల్లవారు లేవగానే మోషే మీద సడుగుతున్నారు. ఎంతమంది సడిగే వాళ్ళను దేవుని హృదయమును సమానంగా వెళ్ళిపోయినాను. క్షమించగలిగినాడు. నన్ను చంపు. అది దేవుని ప్రేమ, సన్నిహితమైన సంబంధం. దేవునితో ఒకసారి వాళ్ళ కొరకు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. త్యాగం లేకుండా సేవ చేయలు, దేవుని ప్రేమ లేకుండా సేవ చేయలు. వీళ్ళ కొరకు నేను చనిపోతాను అంతే. నన్ను చంపేసే. ఎటువంటి ప్రేమ! భార్యను పంపేశాడు, పిల్లల్ని గుడ్ బై టాటా చెప్పేశాడు అంతే. ఇక నెవర్ మళ్ళీ చూడని వాళ్ళు. ఏసే చెప్పింది ఏంటి? తండ్రి నేనను
తల్లినైనను, అన్న, అక్క, చెల్లెండ్రు, భూములనైనా, ఎండ్లనైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడంది. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎటువంటి ప్రేమ సహోదరులారా! ఇతడు స్నేహితునిలా మాట్లాడుకునేవాడు దేవునితో. స్నేహితునిలా ముఖాముఖిగా ఒకరోజు అన్నాడు, నీ ముఖం చూడాలనుకుంటున్నాను. ఎలా మాట్లాడుకుంటున్నారు చూడండి దేవుడితోటి. నీ ముఖం నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు అన్నాడు, నా ముఖాన్ని చూడనే చూడలేదు. ఎవరును నేనేం చేస్తానంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి నిలబడు, ఆ బండ సందులోకి పోది అక్కడికి వెళ్ళి నిలబడు. నేనేం చేస్తాను, చేతితోటి నిన్ను మూసేస్తాను. నా మహిమను నువ్వు చూడలేవు. నీకు చూపించేదంతా నా వెనక భాగాన్ని చూపిస్తాను. దాటిపోతున్నప్పుడు ఛాయ్ లేక నా వెనక భాగం చూడగలవు, కానీ నా ముఖాన్ని నువ్వు మరిగా మాట చెప్పలేదు. ఆయన మోషతో చెప్పి ఎంత సన్నిహితమైన సంబంధం. నేను చూడాలని ఉంది. కొన్ని పాటలు రాస్తారు పాడతారు, కానీ నేను చూడాలని ఉంది. అంతా చూసేస్తావు, దెబ్బ సత్తావు కింద నిజం కనపడ్డాడు. మోషకే ముఖం చూపించడానికి అంత కష్టమయ్యి ఆయన వీపును చూపించాడు. నిజంగా ఆయన మహిమను చూడగలమా? కానీ అంత సన్నిహితమైన సంబంధం ఉంది కనుక వీళ్ళని మొత్తం మీద పిల్లలు రప్పించాడు. మోషే అడ్డుకున్నాడు. అసలు ఇశ్రాయేలు తుడిచేద్దాం అనుకున్నాడు. సహోదరులారా, అనేక మంది మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉన్నది. వీళ్ళు సణిగేవాళ్ళు, గొణిగేవాళ్ళు. వాళ్ళని బ్రతికించు ప్రభు, బ్రతికించిన ఆయన, లేకుండా నన్ను చంపేసే. ఏదో మనం ప్రార్థన చేద్దాం అంటే కాదు, హృదయం ఉండాలి. నీ హృదయంతో నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళ కొరకు మొదట 40 రోజులు, రెండోసారి మళ్ళీ 40 రోజులు త్యాగం అంటే ఏది అక్కర్లేదు. ఆకాశమందు నీ ఉండగా నాకు ఏది అక్కర్లేదండి, ఏది అక్కర్లేదు. అందుకని ఆయన రాసినటువంటి కీర్తన ఎప్పుడైతే కొండ చోటున దేవుడు అతను దాచాడు, ఇతడు రాసిన కీర్తన చూడండి, 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను ప్రాక్టికల్గా రాశాడు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. సోదరులారా, ఆయన చోటున ఉన్నట్లయితే సర్వశక్తినికి నీడలో విశ్రమించడమే. ఎన్నేళ్ళ చోట్ల ఉన్నా, ఎంతమంది గొణుక్కున్నా సణుక్కున్నా అవేమీ ఎక్కువను. ఎందుకంటే మహోన్నతిని చాటున నీవు నివసిస్తున్నావు, అది చాలు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనిని తప్పించదును. దేవుడు అంటున్నాడు, వీళ్ళు లోబడిన ప్రజలయ్యా బాబు, వదిలేసే వాళ్ళని. ఈయనేమంటున్నాడంటే నా పేరు తీసే ఫస్ట్. ఎంత సన్నిహితమైన సంబంధంలో మనం వెళ్తున్నాం చూడండి. లోక 21వ అధ్యాయం 16వ వచనం. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడతారు. మీ బంధువులే నేను అప్పగించేస్తాను, నీ తల్లిదండ్రులే నేను అప్పగించేస్తాను. ఇదేం కొత్త ఏం కాదు. మా అమ్మ ఇలాగ అన్నది, ఆయన ఇలాగ అన్నాడు, వీళ్ళందరూ మా వాళ్ళే కదా, అయినప్పటికీ నన్ను ఎందుకు అంటున్నారు అన్నీ అనుకుంటున్నాను. యేసు ప్రభు చెప్పాడు, అది దేవుని సేవ అనుకుంటారు అంత వాళ్ళు. అలా తిట్టడం అయినప్పటికీ ఆయనతో దగ్గర సంబంధం పెట్టు. ఏది ఎంత మాత్రం ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. పగటి వేళ ఎగురు బాణమునకైనా, చీకటిలో సంచరించు తెగులకైనాను, దేనికైనా నువ్వు భయపడనే ఆయనకి బండ సందులో నుండేటువంటి వాడు ఒకడు కావాలి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను సర్వశక్తి యొక్క దుఃఖం ఏంటంటే ఒక్కడు లేడండి. ఈరోజు నేను సేవకు వచ్చేస్తున్నానండి అని చెప్పేవాడు ఎవరు లేదు. అదిగో ఆ బండ బేటలో నేను నిలబడతాను అని చెప్పేవాడు ఒక్కడైనను లేడు. నీవు దేవుని హృదయం బ్రదలు కొడుతున్నావు. ఆయన బ్రదలు కొట్టబడి ఆయన ఇంకా సిలువ పడతామన్నాడు. అయినప్పటికీ ఏక బ్రదలు కొట్టేదాను నీవే. ఎవడైనా ఒకడైనా దొరుకుతాడా? మోషే ఒకటి దొరికాడు, దానిలో ఒకటి దొరికాడు. అక్కడ దానిలో ఏమంటాడంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన ఆ జ్ఞానం నీకు ఉండాలి. నువ్వు చనిపోయినా కానీ ఆకాశ మండలం ముందు జ్యోతులు వలె జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకుని వారు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె ప్రకాశించు. సోదరులారా, ఎంతమందిని రక్షించావు?
లోతు సొదొమలో ఉండి 10 మందిని రక్షించలేకపోయినాడు. చివరికి తన భార్యను కూడా రక్షించు. నీతిమంతుడే, లోతు నీతిమంతుడే. నీవు నీతిమంతురాలువే, నీవు నీతిమంతుడివే. ఎంతమందిని రక్షించావు? ఎంతమందిని రక్షిస్తావు? బుద్ధిమంతులైతే, అంటే మనకు బుద్ధి లేదన్నమాట, ఒకళ్ళు కూడా రక్షించలేకపోతారు. నీకు దేవుని ప్రేమ లేదు, నీ కుటుంబం పట్ల నీకు ఉన్నటువంటి ప్రేమ దేవుని మీద లేదు. ఎంతకాలం ఎలా ఉంటావు? బండ్ల సందులలో ఎవరైనా బేట సందులో నిలబడేవాడు ఒక్కడైనా ఉంటాడని దేవుడు ఎంత విచారించినాను, ఒక్కడైనా దొరకలేదు. ఇక్కడైనా ఒకడైనా దొరుకుతాడు? ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, ఆకాశమందు ఆసీనుడైన వాడ, ఈ వాక్యం వినుచున్నప్పుడు మీ బలమైన ఆత్మ తోకదల మాకు దయచేయం. సాతాను క్రియలను యేసునామములో నేను బంధిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి హృదయంలో నీ ఆత్మ పని చేయనట్లుగా అనుగ్రహించమని, వాక్యం ద్వారా మమ్మల్ని తాకి దీవించమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.